చిన్నయ్య అన్న జరిగేది అంతే. మీరంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి, ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి. ఇంతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను. తులసి, అవునమ్మా, మావయ్య గారు చెప్పింది నిజం, ముమ్మాటికి నిజం. తులసి, అవును, ఇక్కడ లేని ఆస్తి ఆప్యాయత అక్కడ ఏ ఉన్నాయని నేను రాను. మీరు తీసుకొచ్చిన చీర సారే కూడా తీసుకువెళ్ళిపోండి. శుక్రవారం పూట తెచ్చి నువ్వు తిరిగి నేను ఇవ్వను. అయ్యయ్యో, ఈ అట్టుపోయి ఏ కొట్లో అమ్ముకు తస్తాడు. రెండో తీయవడదాం. మాట అన్నాడా? వాడి నీచ బుద్ధులు మనకు ఆపాదిస్తాడా? నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లెలు తీసుకొస్తాను. వద్దండి, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే తీసుకురాగలిగింది తులసిని కాదు, ఇంతకింత అవమానాన్ని. నన్ను అవమానించడానికి వాడికి ఎన్ని గుండెలు? ఇంకా అతనికి వేరే గుండె కావాలా మీ గుండెని పగలగొట్టడానికి? మీ చెల్లెలే తన మావయ్యని వెనకేసుకొచ్చి మమ్మల్ని తోడునాడితే? ఏమిటి, తులసి మిమ్మల్ని తోలనాడిందా? అది సహజం బాబు. మెట్టినింటికంటే ఏ ఆడది పుట్టింటిని గొప్పగా చూసుకోదు. ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇలాంటివి సహజం. పేదవాళ్ల ప్రేమ కన్నీటి వరకు ఆగిపోవాలండి. పట్టుదలకపోతే మన ప్రేమ అనురాగాలే ప్రేమించిన వాళ్ళ పట్ల తిరగటి రాళ్ళవుతాయి. అర్థమైంది పద్మ. ఇన్ని అవమానాలకు కారణం మన పేదరికమేనని, ఆస్తి అంతస్తు లేని వాళ్ళ మమత మానవత్వాలు పిచ్చి వాళ్ళ ప్రేలాపనే అవుతాయని పూర్తిగా అర్థమైంది. పోలీసులా కాకుగుళ్ళు కొట్టినందుకు ఆయన నేను, పొయ్యిలో పెట్టినందుకు నన్ను మూసేస్తారేమో. ఏంటనయ్య అలా చూస్తున్నావు? నేనన్నయ్య మోహన్ని. ఒరే, నువ్వు మోహన్ నువ్వా? ఏరే, ఈ డ్రెస్ భలే బాగుంది. ఓ మాట నాకు ఇస్తావా? మళ్ళీ వేసుకుని ఇచ్చేస్తాను. తప్పన్నయ్య, వేసుకోకూడదు. పోనీ టోపీ. అబ్బో అబ్బో అబ్బో, నా తండ్రి నా తండ్రి, దొరబాబులో ఉన్నావయ్యా. ఎంతమంది పాపిష్టి కళ్ళు పడ్డాయో. ఉండు, ఇప్పుడే వస్తాను. ఏమవుతున్నా, బాగున్నావా? బాగున్నాను. దానికే గుమ్మటంలా ఉంది. ఏంటమ్మా సిగ్గుపడి ఇక్కడే నిలబడ్డావా? పో, నీ కోసం ఎదురు చూసి చూసి ఇంతంత కళ్ళు ఇంటింటి కళ్ళు అయిపోయినాయి. నువ్వు ఎవరో పోలీసులు అనుకునే పరిగెత్తారు. తప్పు